చేయడం జరిగింది. సార్ ఇటు ఎస్ఐఆర్ పద్ధతి బీజేపీ పెట్టి వాళ్ళ ఓట్లు వాళ్ళు గెలవడం కోసమే ఎస్ఐఆర్ పద్ధతి పెట్టిందని అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఆరోపిస్తుంది. మరి దాన్ని మీరు ఏ విధంగా? అది చాలా కేవలం బీజేపీ ఎదుగుదల ఓర్వలేక మాట్లాడుతున్న మాటలు. గతంలో ఈ ఎస్ఐఆర్ జరిగిన యొక్క బీహార్లో 10 టాప్ కాన్స్టిట్యున్సీలలో ఓట్లు తీసేయబడ్డ కాన్స్టిట్యున్సీలు చూస్తే 5 ముస్లిమ్స్ గెలిచారు, 5 ఆర్జేడీ గెలిచింది. ఒకవేళ అదే నిజమైతే అక్కడ బీజేపీ మెజార్టీ వచ్చింది, కానీ ఆ సీట్లలో చెప్పేది నేను. అదేవిధంగా ఇవాళ బెంగాల్లో కానీ దేశంలో అనేక యొక్క చోట్ల కానీ. రెండోది ఏంటంటే ఎస్ఐఆర్ ఏ విధంగా జరుగుతుందంటే ఎలక్షన్ కమిషన్ చేస్తున్నది, కోర్టు కూడా దాన్ని పర్యవేక్షణ చేస్తున్నది. కాబట్టి ఇక్కడ రాజకీయ జోక్యం ఏ విధంగా ఉండదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క యంత్రాంగం మొత్తం కూడా ఎస్ఐఆర్లో బూత్ లెవెల్ ఆఫీసర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగమే ఉంటుంది. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పోలింగ్ బూత్ ఏజెంట్స్ని కూడా రిక్రూట్మెంట్ చేసుకోమని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. కాబట్టి ఎక్కడ కూడా ఆ విధంగా జరగదు. ముఖ్యంగా ఎస్ఐఆర్లో జరిగేది ఏంటంటే ఒకటి చనిపోయిన వాళ్ళ ఓట్లు అనేది తొలగించడం జరుగుతుంది. రెండోది పర్మనెంట్గా వాళ్ళు ఇక్కడ లేకుండా వేరే చోట ఉన్న వాళ్ళది తొలగించడం జరుగుతుంది. మూడోది ఏంటంటే ఒక్కొక్కరికి 2 చోట్ల 3 చోట్ల 4 చోట్ల ఓట్లు ఉన్నాయి. హైదరాబాద్లో ఓట్లు ఉంటుంది, వరంగల్ ఓట్లు ఉంటుంది, ఇంటి దగ్గర ఓట్లు ఉంటాయి ఊళ్ళో. కాబట్టి ఇటువంటి వాళ్ళ దగ్గర ఒకే చోట ఉండే అందుకోసం కొన్ని తొలగించబడతాయి. దాన్ని చూసి ఎవరి యొక్క ఓట్లు ఇప్పుడు బీహార్లో అన్ని ఓట్లు తొలగించిన తర్వాత ఒక్కరు కూడా మేము ఉన్నాం కానీ మా ఓటు లేదని కంప్లైంట్ చేయలేదు. కాబట్టి ఇది స్పష్టంగా ఎస్ఐఆర్ అనేది అది కేవలం ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అంటే ఒక సవరణ మాత్రమే తప్పితే ఎవరిని కూడా ఎక్కడ తొలగించది. ఏదైనా ఇది మాట్లాడుతున్నారంటే ఇది రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనం కోసం, కేటీఆర్ వాళ్ళ యొక్క ఓటమిని జీర్ణించుకోలేక మాట్లాడుతున్న మాటలు తప్పితే మరొకటి కాదు.